ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సార్, మనం ఎప్పుడైనా సరే డైరెక్షన్ ఎక్కువగా మనకి అటువైపు ఉంది కదా, మనకి ఎప్పుడైనా అది మన బ్యాక్ సైడ్ ఆ లైట్ ఉంది కదా, ఆ లైట్ ఎప్పుడు మనకి ఎదురుకుంటారు. సో ఎప్పుడు ముందుకంటే ముందుకు ఉంటుంది, వెనకంటే వెనక్కి వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అన్నీ కనపడుతుంది. మనకి కావాలి అనుకున్నా కూడా ఆ పవర్ లైన్స్ ఉన్నది మరి కొంచెం హైట్ పెంచుకోవాలి. అవతలే ఉన్నాయి మనకి చెప్పలేము. స్పీడ్లో మనం అటు ఇటు అంటాం కదా, సో నేను చాలా చిన్నగా ఇస్తున్నాను అనుకుంది. ఇంకా మనకి కింద కావాలంటే తీసుకుంటాను. ఇక్కడ కొంచెం అలా ఉంటుంది సార్, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు కష్టంగా ఉన్నాయి, మనం వచ్చాం కదా రోడ్డు. సో చెట్టు మొత్తం కూడా రావాలి కాబట్టి కొంచెం చెట్టు దగ్గరనే పెడతాం. మామిడి తోటకి ఒక్కదానికి సార్, ఒకేసారి కాకుండా మనం చెట్లు ప్రాపర్ తీసుకుంటాం కదా, అన్ని కవర్ అయ్యేలాగా చూసుకుంటాము. మన చెట్లు చిన్న పెద్ద ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇందుకు అనుకుని సో నేను ఇది వాడతలేదు సార్. 5 ఫీట్ నుంచి ఎక్కువ నాలుగా మన స్టడీ అదే పొజిషన్లో ఉంటుంది అన్నమాట హైట్. ఇక్కడ ఈ చెట్టు ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం పెడుతుంది. సో దట్ మనకి ఎక్కడ మనం గాలిని కూడా చూసుకోవాలి సార్. గాలి మనకి వెనక్కి కొడుతుంది కదా, దాన్ని బట్టి మనం ఏంటంటే కొంచెం ముందుకు అనుకున్నాం అనుకోండి, చెట్టు మీద ప్రాపర్గా పడుతుంది. చిన్న కొంచెం పక్కనమ్మా. రామ్ పిల్లల్ని కొంచెం పక్కన మనవా. కిడ్స్ పిల్లలు ఫోటో కడుతుంది కానీ కొంచెం దూరంగా ఉంటే ఇట్రా పాప. అదంతే వాళ్ళకి అదొక ఆశ ఉంటుంది. ఏం కాదు అప్పుడప్పుడు సరిగా లేదు, అందుకని కొంచెం కింద సదరంగా లేకపోతే కొంచెం అటు ఇటు అవుతుంది. మనం అది కొంచెం సెట్ చేసుకుంటాం. అంటే ఈ పైనుంచి చూస్తున్నాం కదా సార్, మనకు అర్థం కాదండి. ప్రాపర్ ప్లాట్ఫామ్ మీద పెట్టండి, డిస్కనెక్ట్ చేసి కొంచెం ఇటువైపు పెట్టు. పవర్ డిస్కనెక్ట్ చేసారా? ఈ పక్కకి పెట్టు, టేక్ ఆఫ్ చేసిన దగ్గర పెట్టు. మన కింద ఉంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ మనం ఏడు దించుతున్నా కనబడుతుంది, ఈ నుంచి కొంచెం కనబడుతుంది.
పైనుంచి కొంచెం కష్టం. అదే ఊరిపోయి ఎత్తి కింద నుంచి ఎత్తి. ఆ. ఇది అప్ అండ్ ఆ? డౌన్. అవును, ఈ డ్రమ్ములో పట్టమా, డ్రమ్ములో పట్టు. పైనుంచి గ్రౌండ్ క్లారిటీ తెలియట్లా, చెట్లు కనబడవు. అప్ అండ్ డౌన్ అన్నమాట. బోర్డు పని అదే కదా. దాని దిగబాకు రేతులు కూడా చేయించి దగ్గుంటాడు మరేసి ఫోన్ వదలలేదు.